గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాశ్రితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. జగత్కళ్యాణకారకుడైనటువంటి ఆ వెంకటాచల ప్రభువు హైదరాబాద్ మహానగరంలో జూబ్లీ హిల్స్ తిరుమల తిరుపతి దేవస్థానముల వారు నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యక్షేత్రంలో స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనంపై ఈనాడు మనకి స్వామివారు దర్శనాన్నిస్తూ ఉన్నారు. స్వామివారికి ఎంతో వైభవంగా నీరాజనాన్ని సమర్పించి స్వామివారి యొక్క వాహన సేవను ప్రారంభిస్తూ ఉన్నారు ఆ ఆచార్యుల వారు. ఎంతో వైభవంగా స్వామివారి యొక్క రూపాన్ని మనం దర్శిస్తూ ఉన్నాము. స్వామివారు వరదరాజస్వామిగా మనందరికీ కూడా దర్శనాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ ఉభయ దేవేరులను స్వామివారు పక్కలనే ఉంచుకొని ఎంతో విశేషమైనటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. మనందరం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ ఉన్నాము. ఇటువంటి మహత్తరమైనటువంటి సమయంలో స్వామివారి యొక్క అనుగ్రహం మనందరికీ కలగడం కోసం మనందరం కూడా స్వామిని భక్తి శ్రద్ధలతో ధ్యానించాలి. ఎంతో విశేషంగా ఈరోజు స్వామివారు మనకి దర్శనాన్ని అందిస్తూ ఉన్నారు కాబట్టి ఈ కల్పవృక్ష వాహనం స్వామివారు అధిరోహించారు కాబట్టి కల్పవృక్ష వాహనం ఎటువంటిది, ఆ స్వామివారు అధిరోహించారు అంటే ఎంతో విశేషమైనటువంటి వాహనమే అయ్యుంటుంది కాబట్టి అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి స్వామివారు ఆ వాహనాన్ని అధిరోహించిన వేళ స్వామివారిని దర్శిస్తూ ఆ కల్పవృక్ష వాహనాన్ని వీక్షిస్తూ స్వామివారి అనుగ్రహానికి మనందరం కూడా పాత్రులవుతూ ఉండాలి. స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు ప్రకృతికి శోభలిచ్చేటటువంటి వస్తువుల్లో వృక్షాలు గొప్ప సంపదగా చెప్పబడుతూ ఉన్నాయి. మన పెద్దవారి దగ్గర నుంచి కూడాను ప్రతి వృక్షము కూడా తన శక్తి కొద్దీ జీవులకు ఏదో విధంగా సాయం చేస్తూనే ఉంటుంది. వృక్షాలలో దేవజాతికి చెందినవై కోరిన కోరికలు తీర్చేవి 5 వృక్షాలున్నాయటండి. వీటిల్నే కల్పవృక్షాలు కల్పతరువులు అంటూ ఉంటారు. పంచైతే దేవతరవో మందార పారిజాతక
సంతానః కల్పవృక్షశ్చ పుంసివా హరిచందనం అని చెబుతూ ఉన్నారు. పంచైతే దేవతరవో మందారః పారిజాతకః సంతానః కల్పవృక్షశ్చ పుంసివా హరిచందనం అని చెప్పిన విధంగా మందారము, పారిజాతము, సంతానము, కల్పకము, హరిచందనము అనేటటువంటి 5 దేవవృక్షాలు. ఈ 5 పేర్లకు ఉండేటటువంటి వ్యుత్పత్తులను మనం ఒకసారి గమనించినట్లయితే మందారము అని చెబుతూ ఉన్నారు. మొదటిగా మదంతి మోదంతే అనేనా అని చెబుతూ ఉన్నారు. దీని చేత సంతోషిస్తారు అట. మద్యంతే స్తూయత అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. స్తోత్రం చేయబడేది అని 2 అర్థాలు కూడా వస్తూ ఉన్నాయి దీనికి. తరువాత పారిజాతక అంటూ ఉన్నారు. పారముదకమస్మిన్ నస్తివా పారీ సముద్ర తస్మాత్ జాత స ఏవ పారిజాత అని చెబుతూ ఉన్నారు. సముద్రం నుండి పుట్టినది కాబట్టి దానికి పారిజాతము అనేటటువంటి పేరు కలిగినది అని చెబుతూ ఉన్నారు. తర్వాత సంతానః కల్పవృక్షశ్చ అని చెబుతూ ఉన్నారు. సమ్యక్ తనోతి వాంఛితమితి, ఎక్కువగా అభీష్టాన్ని ఇచ్చేటటువంటిది ఏదైతే ఉన్నదో అది సంతానము అని చెబుతూ ఉన్నారు. తర్వాత కల్పకః అంటూ ఉన్నారు. కల్పయతి వాంఛితమితి అని అంటూ ఉన్నారు. వాంఛిత ఫలాన్ని ప్రసాదించేది ఏదైతే ఉన్నదో అది కల్పము అని చెబుతూ ఉన్నారు. తర్వాత హరిచందనము అని చెబుతూ ఉన్నారు. హరిమింద్రం చందయతి ఆహ్లాదయతి. హరిమింద్రం ఇంద్రుణ్ణి సంతోషపెట్టేది ఏదైతే ఉంటుందో అది హరిచందనము అని చెబుతూ ఉన్నారు. అటువంటి మహత్తరమైనటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఈ కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించారు ఆ జగన్నాయకుడైనటువంటి ఆ వెంకటాచల ప్రభువు. ఈ రోజున స్వామివారు ఎంతో విశేషంగా ఆ జూబ్లీ హిల్స్ మహానగరం నుండి మనందరికీ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా దర్శనాన్ని అందిస్తూ ఉన్నారు. మనందరం కూడా చక్కగా వీక్షించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుదాం. గోవింద గోవింద. పరమాత్ముని నుతి పరిమళము హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము ఆ విష్ణు కైంకర్యమే సంసారము
ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిదే. ఈ పున శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి. ఈ పున శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి. కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు. కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు. కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు. కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు. కామధేను విధి కల్పవృక్షమిది. గోవింద హరి జయ గోపాల హరి జయ. 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 శ్రీ వెంకటేశ్వర ప్రభువు అదుగోండి స్వామివారు ఎంతో విశేషంగా కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికై తిరుమాడ వీధులలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. ఎంతో విశేషమైనటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారి యొక్క కల్పవృక్ష వాహన సేవని మనందరం కూడా జూబ్లీ హిల్స్ మహానగరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రం నుంచి వీక్షిస్తూ ఉన్నాము. స్వామివారు మనందరినీ కూడా అనుగ్రహించాలి అంటే మనందరికీ కూడా నవవిధమైనటువంటి భక్తి మార్గాలు చాలా అవసరమని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఆ నవవిధ భక్తి మార్గాలు ఎట్లాగ ఉండాలి అంటే ఎవ్వని దివ్య కీర్తనములెవ్వని పాద సమాశ్రయంబులింకెవ్వని సత్కథాశ్రవణం ఎవ్వని సఖ్యము వందనార్చనాలెవ్వని ఎవ్వని దాస్యముల్ స్మరణమెవ్వని ధ్యానము మోక్షమిచ్చునో అట్టి విభుండు డీవటుంచు పరమాత్మగనించి భజింతు శ్రీపతి అని చెప్పిన విధంగా ఎవరి దివ్య కీర్తనమైతే మనకి మోక్షాన్నిస్తూ ఉంటుందో, ఎవరి పాద సమాశ్రయమైతే మనకి మోక్షాన్ని కలిగిస్తూ ఉంటుందో, ఎవరి సత్కథాశ్రవణం మన చెవులకి వినసొంపుగా ఉంటుందో, ఎవరి సఖ్యము, ఎవరి వందనము, ఎవరి అర్చన, ఎవరి దాస్యము, ఎవరి స్మరణం ధ్యానం ఈ మానవాళికి అంతటికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాయో ఆ విభుడు ఎవరైతే ఉన్నారో ఆ విభుడే ఆ వెంకటాచల ప్రభువు. అటువంటి పరమాత్మని మనందరం కూడా నవవిధమైనటువంటి భక్తి మార్గాలతో స్వామివారిని మనందరం కూడా నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి, స్వామివారిని సేవిస్తూ ఉండాలి. అటువంటి విశేషమైనటువంటి
ఫలాన్ని ఇచ్చేటటువంటి అట్లాగా ధ్యానం చేస్తూ పరమాత్మని మనందరం కూడా ఎప్పుడూ కూడా మోక్షాన్ని కోరుకుంటూ ఉండాలి. ఆ మోక్షాన్ని కోరుకోవడం వల్ల భగవంతుడు మనందరికీ కూడా మోక్షాన్ని కలగజేసి విశేషమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా ఇస్తూ ఉంటాడు. ఇటువంటి బ్రహ్మోత్సవాలలో స్వామివారిని మనం ఈ వాహనారూఢుడై ఉన్నటువంటి ఆ వెంకటాచల ప్రభువుని దర్శిస్తూ మనందరం కూడా స్వామివారిని అదిగో వరదరాజస్వామిగా మనకి ఉభయ దేవేరులతో స్వామివారి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ వరదరాజస్వామి మనం సామాన్యంగా స్వామివారి యొక్క క్షేత్రం కాంచీపురంలో విరాజమానుడై ఉన్నటువంటి ఆ వరదరాజ పెరుమాళ్ ఇవాళ జూబ్లీ హిల్స్ మహానగరం నుండి మనకి ఆ స్వామివారి రూపంగా మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామివారికి చక్కగా తిరుమాడ వీధులలో ఉత్సవాన్ని చేస్తూ స్వామివారికి నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. మనందరం కూడా దర్శనం చేసుకుందాం. గోవిందా గోవిందా. స్వామివారి యొక్క కల్పవృక్ష వాహన సేవ ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నది. ఇటువంటి స్వామివారి యొక్క వాహన సేవలో మనందరం కూడా విశేషంగా ప్రత్యక్షంగా మనం అక్కడికి వెళ్ళి స్వామివారి వాహన సేవలో పాల్గొనలేకపోవచ్చు. పరోక్షంగా స్వామివారిని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ ఉన్నాము. అదిగో భక్త బృందాలన్నీ కూడా చక్కగా నృత్యాలతోటి వాద్యాలతోటి స్వామివారిని మాడవీధులలో ఉత్సవానికి తీసుకొస్తూ ఉన్నారు. ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు మనందరం కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. స్త్రీమూర్తులంతా కూడా స్వామివారిని ఎంతో వైభవంగా ఎంతో ఆహ్లాదకరంగా స్వామివారిని మాడవీధులలోకి తీసుకొస్తూ ఉన్నారు. స్వామివారికి విశేషమైనటువంటి నీరాజనాల్ని సమర్పిస్తూ ఆ వాహన సేవ ముందుకి కదులుతూ ఉన్నది. మనందరం కూడా స్వామివారిని దర్శిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతూ ఉందాము. భాగవతంలో పోతనామాత్యుల వారు చెప్పిన విధంగా శ్రీమన్నారాయణుడు కపిలుడిగా అవతరించి కరుణాంతరంగుడిగా ఆ మాతృమూర్తి ఎవరైతే ఉన్నారో దేవహూతిని ప్రతినిధిగా చేసుకొని మానవాళికంతటికీ కూడా సృష్టిక్రమం ఎట్లాగా సాంఖ్యము భక్తి యోగాలను జీవుని గర్భసంభవ ప్రకారాన్ని ఎంతో విశేషంగా వివరించాడు కపిలుడు. మానవుడు ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగాటడానికి ప్రధాన కారణం వివేకం. ఆ మాతృగర్భంలో జీవుడు 9 నెలల పరిణామ దశలను అక్కడ పడే అవస్థలను కళ్ళకు కట్టినట్లుగా అద్భుతంగా వర్ణించాడు. ఇన్ని యాతనలు పడి పురిటి బిడ్డగా తల్లి గర్భం నుంచి మనిషి బయటపడ్డాక అసలు లక్ష్యమైనటువంటి భగవదారాధనను మర్చిపోతూ ఉన్నారు ఈ రోజుల్లో. మాయా ప్రపంచంలో పడి కొట్టుకుపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ పోతనామాత్యుల వారు. చివరకు కర్మలపై కర్మలను దొంతరలుగా పేర్చుకుంటూ జీవుడు మరెన్నో జన్మలకు తనకు తానే ద్వారాలు తెరుచుకుంటున్నాడు అని చెబుతూ ఉన్నారు. మనం చేసేటటువంటి కర్మలే మనకి తరువాత జన్మను నిర్ణయిస్తాయి అని మన పెద్దలు అంటూ ఉంటారు. వీడు పోయిన జన్మలో ఏమి చేశాడో కానీ ఈ జన్మలో వీడికి గతి పట్టిందిరా అంటూ ఉంటారు సాధారణంగా పెద్దవాళ్ళు. ఏదైనా చెడు జరిగినా మంచి జరిగినా మన పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతాలు దుష్కృతాలను బట్టే ఉంటాయి అని మన పెద్దవారు మనందరికీ కూడా చెబుతూ ఉంటారు. ఆ విధంగా మరెన్నో జన్మలకు తనకు తానే ద్వారాలు తెరుచుకుంటున్నాడు అని చెబుతూ ఉన్నారు కపిలుడు. ఆ అంతిమంలో జీవులకు ఆఖరి హెచ్చరికగా భాగవతంలో పోతనామాత్యుల వారు వివరించిన విధంగా కపిలుడు చెబుతూ ఉన్నాడు. ధన పశుపుత్ర మిత్ర వనితాగృహ కారణభూతమైన ఈ తనువున నన్ను జీవుడు పదంబడి ఎట్టి శరీరమెత్తిన నన్ను నుగతమైన కర్మల మందక పోవగరాదు మింటబోయిన భువి దూరినన్ దిశలకేగిన నెచ్చటైన నందాగినన్ అని చెబుతూ ఉన్నారు. ఆ కపిలుడు చెబుతూ ఉన్నారట వారి మాతృమూర్తికి, మా ధనము పశువులు పుత్రులు మిత్రులు స్త్రీలు గృహాలు మొదలైనటువంటి వాటికి కారణభూతమైంది ఈ శరీరం. ఈ శరీరం అంతా కూడా ఎటువంటిది అంటే ధనము పశువులు పుత్రులు మిత్రులు స్త్రీలు గృహాలు మొదలైన వాటికన్నిటికీ కూడా కారణభూతమైనది ఈ శరీరం.
ఈ శరీరం ఉన్నటువంటి జీవుడు ఇవన్నీ అనుభవించి మళ్ళీ ఈ జన్మలోని కర్మఫలాన్ని అనుభవించటం కోసం ఇటువంటి తనువును తిరిగి ధరిస్తూ ఉంటాడు అని చెబుతూ ఉన్నారు. అటువంటి స్వామివారికి నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. మనందరం కూడా దర్శనం చేసుకుందాం. గోవింద గోవింద. కొట్టేసుండి కొట్టేసుండి బాలులతో వీధులలో పారాడువాడు కోలలెత్తు కావుట్లు కొట్టేసుండి కొట్టేసుండి నారి కడపు వక్కలు నానిన శనగలు చారపప్పు తేనెలు చక్కెరలును నారి కడపు వక్కలు నానిన శనగలు చారపప్పు తేనెలు చక్కెరలును పేరిన నేతులు నానబియ్యాలనుట్లనవి పేరిన నేతులు నానబియ్యాలనుట్లనవి చేరి యశోద బిడ్డకు చెప్పేరు సుంది చేరి యశోద బిడ్డకు చెప్పేరు సుంది బాలులతో వీధులలో పారాడువాడు కోలలెత్తు కావుట్లు కొట్టేసుండి కొట్టేసుండి భద్రం దేవక్యాదిగుణార్ణవీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథమారంభామధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరగ్మవ్యామోహదస్తైతరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోऽస్య దయైకసిन्धोः రామానుజస్య చరణో శరణం ప్రపద్యే మాతాపితాయ వదయస్రయ విభూతిః ధర్మ్యదేవ నియమేన పదన్వయానామాద్యస్న కులపదేర్వకులాభిరామం శ్రీమద్దగ్రీఫలం ప్రణమామి మూర్ధనా భుజం సరస్వమహాకయ భట్టనాద శ్రీభక్తిసారకళసాకరయోగివాహాంతాంగ్రేణ పరఘాయేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాङ्कुशमणिं प्रणतोऽस्मि नित्यं नारायणन् पடைத்தான் நான்மகடக்கேரா சிவன் பிறந்தால் என்னும் சொல் சீரா புருஷப்பி வாழலாம் நெஞ்ச மைமூழை பரநாடியே வாழ்த்து ஆதித்தருளாய் நான் மோகனை நாராயணன் பரைத்தான் நான் மோகன
చెప్తున్నారు స్వామి. ఎవరు ఈ బకాసురుడు అంటే, కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి ఆ కృష్ణుణ్ణి సంహరించడానికి మేనమావైనటువంటి కంసుడు ఎంతో మంది రాక్షసుల్ని కృష్ణుడి మీదకి పంపిస్తూ ఉన్నాడు. అయితే వచ్చిన రాక్షసులందరినీ కూడా అవలీలగా కృష్ణుడు సంహరిస్తూ ఉన్నాడు. అయితే మహాశక్తివంతుడైనటువంటి ఈ బకాసురుణ్ణి కూడా కృష్ణుడి మీదకి పంపించేసరికి ఆ బకాసురుడు ఈ కృష్ణుణ్ణి మింగేయడానికై ప్రయత్నం చేశాడు. బకము అంటే కొంగ. ఒక పెద్ద కొంగ రూపంలో కృష్ణుణ్ణి సంహరించడానికై ఆ కృష్ణుణ్ణి మింగేశాడట. కూడా ఉండేటువంటి గోపబాలకులంతా కూడా అయ్యయ్యో కృష్ణుణ్ణి రాక్షసుడు మింగేశాడే అని చెప్పి బాధపడుతూ ఉన్నారట. ఇక్కడే మనం ఒక చిన్న పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి. కృష్ణుణ్ణి బకాసురుడు మింగేశాడు కదా, మనల్ని కూడా ఏదో ఒకటి చేస్తాడేమో అని వాళ్ళందరూ కూడా పారిపోలేదు. ఎలాగైనా సరే కృష్ణుణ్ణి మనం కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కృష్ణుణ్ణి వాళ్ళు కాపాడడం ఏంటి, వాళ్ళందరినీ కూడా కృష్ణుడు కాపాడాలి. కానీ వాళ్ళది అమాయకమైనటువంటి భక్తి. కృష్ణుడు పరమాత్మ, రాక్షసుల్ని సంహరించగలడా, ఇదంతా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకు ఉన్నది మాత్రం కృష్ణుడి మీద ప్రేమ, వాత్సల్యం ఇత్యాది భక్తులు. అటువంటి భక్తులన్నీ కలిగినటువంటి ఆ గోప బాలకులందరితో మరలా క్రీడా వినోదాలు చేయడానికి గాను ఆ బకాసురుణ్ణి సంహరించి కృష్ణ పరమాత్మ మరలా వచ్చారు. అయితే నిన్నటి రోజు ఆ లీలా విశేషాన్ని చూశాం. ఈనాడు కల్పవృక్ష వాహనంపై స్వామివారు వేంచేశారు. ఏమిటి ఈ కల్పవృక్షము అంటే, క్షీరసాగర మథనం చేసినప్పుడు దేవతలు దానవులు అమృతం కోసమే క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందుగా హాలాహలం వచ్చింది, అమృతం వచ్చింది, కౌస్తుభం వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది, కామధేను వచ్చింది. ఈ కల్పవృక్షం కూడా క్షీరసాగర మథనంలోంచి బయటకు వచ్చింది. అయితే ఈ వచ్చిన ప్రతి వస్తువు కూడా ఏదో ఒక విశేషాన్ని కలిగి ఉంటుంది. ఈ కల్పవృక్షానికి ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, ఆ కల్పవృక్ష ఛాయ కిందకు మనం వెళ్ళి మనకు మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైనా ఉంటే కనుక ఆ కోరికను ఆ వృక్షంతో మనం చెప్పుకున్నట్లయితే ఆ కోరికను వెంటనే సఫలీకృతం చేసేటువంటి శక్తి ఆ కల్పవృక్షానికి ఉంటుంది. ఈ కల్పవృక్షం ఎక్కడ ఉంటుంది అంటే దేవలోకంలో ఉంటుంది. ఆ దేవలోకంలో ఉండేటువంటి కల్పవృక్షం కింద ఈనాడు స్వామివారు కొలువు తీరి మనల్నందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే దేవలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షం కిందకు వెళ్ళి మనం ఏమైనా అడిగితే అది తీర్చేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, శాశ్వతమైనవి కాదు. మనకు ధనధాన్యాలు కావాలనో లేదంటే పశు సంపద కావాలనో ఇత్యాదులు ఇవన్నీ కోరుకుంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైనవే అవుతాయి. కానీ శాశ్వతమైనటువంటి సంపద ఏది మనకి అంటే ఏం కోరుకోవాలి? ఆ కల్పవృక్ష వాహనం కింద ఉన్న పరమాత్మను అంటే నీ పాదకమల సేవయు. ఓ స్వామి, నిత్య నిరంతరము కూడా నాకు రోజంతా కూడా నీ పదారవింద స్మృతి నాకు కావాలయ్యా. నీ పాదకమల సేవయు, నీ పాదార్చకుల తోడ నెయ్యము. నీ పాదాలను ఆశ్రయించి నిత్య నిరంతరం ఎవరైతే నీకు కైంకర్యాదులు నిర్వర్తిస్తూ ఉంటారో నీ పాదార్చకులు వారందరితో కూడా నాకు స్నేహం ఏర్పడే విధంగా అనుగ్రహించవయ్యా. నితాంత అపారభూత దయయు. చిన్న పిపీలిక దగ్గర నుంచి బ్రహ్మ వరకు పరమాత్మ సృష్టించినదే కదా. ఎక్కడా కూడా కందువగు హీనాదికములిందు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని చెప్పి అన్నమాచార్య స్వామి అంటారు కదా. ఏ జీవి ఎందు కూడా హీనమైన భావన లేకుండా ప్రతి జీవిలోనూ కూడా నిన్ను దర్శించగలిగేటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించు పరమాత్మ. నీ పాదకమల సేవయు, నీ పాదార్చకుల తోడ నెయ్యము. నితాంత అపారభూత దయయు తాపసమందార మాకు దయసేయగదే అని చెప్పి పోతనామాచ్యుల వారు చెబుతారు. ఇది కదా అసలైనటువంటి కోరిక కోరుకోవడం. మిగతా కోరికలన్నీ కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ రోజు ఉంటాయి, రేపు అవి నాశనం అయిపోతాయి. కానీ ఇటువంటి కోరికను మనం పరమాత్మను కోరుకుంటే కనుక ఎల్లప్పుడూ కూడా అందున ఈనాడు ఆ దేవలోకంలో ఉండేటువంటి కల్పవృక్ష వాహనంపై స్వామివారు కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పరమాత్మను మనం వీక్షిస్తూ ఈ యొక్క సేవా భాగ్యాన్ని మనమంతా పొందుదాం. గోవిందా. నమో నమో నమో.
చోటెరిగి నిన్ను తలచనేరా నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే నీవున్న చోటెరిగి నిన్ను తలచనేరా నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే కోవిదుడా నారబేరుకొన్న వానిగాచినట్టు కోవిదుడా నారబేరుకొన్న వానిగాచినట్టు నా ఒడయ హరి హరి నమో నమో నా ఒడయ హరి హరి నమో నమో విన్నపమిది నీకు వేవేలు విధములు నన్ను గావరే హరి నమో 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 మనసులోనున్న నిన్ను మరువకుండనేరా మనసులోని నీవే నా మరపు తెలుపవయ్యా మనసులోనున్న నిన్ను మరువకుండనేరా మనసులోని నీవే నా మరపు తెలుపవయ్యా పనివడి అహల్యలో పాదమునాగాచినట్టు పనివడి అహల్యలో పాదమునాగాచినట్టు నలిచి శ్రీ వెంకటేశ నమో నమో అనిచి శ్రీ వెంకటేశ నమో నమో శ్రీనివాసం జగన్నాథం భక్తానామభయప్రదం కల్పవృక్షస్వరూపం తం వందే వెంకటనాయకం. జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ వెంకటాచల ప్రభువు ఈ రోజున జూబ్లీ హిల్స్ హైదరాబాద్ మహానగరం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో స్వామివారు విరాజమానుడై వార్షికంగా జరుపుకుంటున్నటువంటి ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఇవాళ ఉదయం మనకి స్వామివారు కల్పవృక్ష వాహనారూఢుడై మనందరికీ కూడా దర్శనాన్ని అందిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ కల్పవృక్ష వాహనం అంటే ఏమిటి అంటే మనం దర్శనం చేసుకుంటుంటే మనకి కనిపిస్తున్నది స్వామివారి పైన చక్కగా ఒక ఆకులు చక్కగా కొమ్మలు దానికి ఉన్నటువంటి ఫలాలవి వేలాడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి అవి మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. కానీ మనం ఆ స్వామివారు ఆ కల్పవృక్షాన్ని అధిరోహించారు అంటే మనం ఏదొక విశేషమైనటువంటి ఫలితం ఉంటేనే స్వామివారు ఏదొక వాహనాన్ని స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించినా కానీ హంసవాహనాన్ని అధిరోహించినా కానీ అట్లాగే చిన్న శేషవాహనము పెద్ద శేషవాహనము ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి వాహనాలు స్వామివారు అధిరోహించిన వాటన్నిటికీ కూడా ఏదొకమైనటువంటి విశేషమైనటువంటి కథనాలు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వాటి ద్వారా భగవంతుడు మనల్నందరినీ కూడా అనుగ్రహించడానికి ఆ వాహనారూఢుడై తిరుమాడ వీధుల్లో అనుగ్రహిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇవాళ స్వామివారు కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించారు. ఈ వాహనంలో స్వామివారిని మనం చక్కగా దర్శనం చేసుకుంటూ ఉన్నాం. వరదరాజస్వామిగా ఉభయ దేవేరులతో చక్కగా భక్తుల జన సందోహం నడుమ చక్కగా నృత్య గీతాలతోటి స్వామివారికి విశేషమైనటువంటి వాద్యాల నడుమ ఎన్నో వేషధారణల నడుమ స్వామివారి యొక్క కల్పవృక్ష వాహన సేవ అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క కల్పవృక్ష వాహన సేవలో మనం స్వామివారిని దర్శిస్తూ ఉంటే ఆ కల్పవృక్షమే మనముగా భావించాలటండి. ఆ కల్పవృక్షం ఎవరు అంటే ఆ స్వామివారిని మనం ఆశ్రయించుకొని ఎట్లాగైతే ఉంటామో ఆ కల్పవృక్ష వాహనాన్ని మనం దర్శనం చేసుకుంటున్నప్పుడు సాక్షాత్తుగా స్వామివారు
మనల్ని అనుగ్రహిస్తూ ఉంటే ఆ స్వామివారిని చక్కగా మనం ఆశ్రయించుకొని ఉన్నట్లుగా ఆ కల్పవృక్ష వాహనాన్ని చూసి నమస్కారం చేసుకోవాలి. ఎట్లాగా ఆ కల్పవృక్ష వాహనాన్ని చూసి మనం నమస్కారం చేసుకోవాలి అంటే మనం భావించుకుంటూ ఉండాలటండి. ఏమని అంటే ఆ కనిపించేటటువంటి కల్పవృక్ష వాహనం యొక్క ఆ కల్పవృక్షానికి ఉన్నటువంటి వేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని భక్తిగా మనం భావించుకుంటూ ఉండాలి. మన భక్తి ఏదైతే ఉందో ఆ కల్పవృక్షం యొక్క వేర్లుగా మనం భావించుకోవాలి. మరి శ్రద్ధ అనేటటువంటి దాన్ని ఎట్లాగ భావించాలి అంటే ఆ కాండము, ఆ కల్పవృక్షానికి ఉన్నటువంటి కాండం ఏదైతే ఉందో దానిని మనం శ్రద్ధ, ఆ భగవంతుడి మీద మన శ్రద్ధని, ఆ కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి ఆ పరమాత్మ మీద మన శ్రద్ధని ఆ కల్పవృక్షానికి ఉన్నటువంటి కాండంగా భావించాలి. ఆ తరువాత శాఖలు, ఆ ఆకులని మనం ఎట్లాగా భావించాలి అంటే సత్సంకల్పాలు అని చెబుతూ ఉన్నారు. మనం పరమాత్మ మీద పెట్టుకున్నటువంటి భక్తి ఏదైతే ఉన్నదో దానిని మనం ఆ ఆకులుగా భావించాలి. మనం చేసేటటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆ కల్పవృక్షానికి ఉన్నటువంటి పుష్పాలుగా భావించాలి. ఇవన్నీ మనం భావించి పరమాత్మను చక్కగా ఆశ్రయించి మనం స్వామివారిని నిరంతరం కూడా భక్తితో కీర్తిస్తూ శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని చెప్పిన నవవిధ భక్తి మార్గాలలో స్వామివారిని మనం ఆరాధిస్తూ ఉంటే మనకి ఆ కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి ఆ పరమాత్మ మనకి ఏం కలగజేస్తాడు అంటే ఫలాలు అనేటటువంటి మోక్ష ఫలాన్ని ఇస్తాడటండి ఆ పరమాత్మ. అటువంటి జగన్నాటక సూత్రధారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఇవాళ ఎంతో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ జరుగుతూ ఉన్నది. అటువంటి కల్పవృక్ష వాహన సేవలో పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనందరం కూడా చక్కగా దర్శనం చేసుకుంటూ ఉన్నాము. అదుగోండి నృత్యాలు చేస్తూ చక్కగా పండితోత్తములందరూ కూడా స్వామివారిని విశేషమైనటువంటి పాసురాలతో కొలుస్తూ స్వామివారి మాడవీధులలో తిరువీధి ఉత్సవాన్ని చేస్తూ ఉన్నారు. శ్రద్ధలతో దర్శిద్దాం. గోవిందా మనసిజ సముద్రమథనమిదే, మనసిజ సముద్రమథనమిదే, మనసిజ సముద్రమథనమిదే, మనసిజ సముద్రమథనమిదే. కనుగొను మింతట కాంతుడ నీవు, మనసిజ సముద్ర మథనమిదే. కనుగొను మింతట కాంతుడ నీవు, మనసిజ సముద్ర మథనమిదే. కనుగొను మింతట కాంతుడ నీవు, మనసిజ సముద్ర మథనమిదే. సతి చింతామతి జలనిధి తరువగ అతి గరళపు విరహము ఒడమి. సతి చింతామతి జలనిధి తరువగ అతి గరళపు విరహము ఒడమి. తతినా పిమ్మట తమకపు కోర్కులు లతల కల్పకపులాకలు ఒడమి. తతినా పిమ్మట తమకపు కోర్కులు లతల కల్పకపులాకలు ఒడమి. మనసిజ సముద్ర మథనమిదే. కనుగొను మింతట కాంతుడ నీవు, మనసిజ సముద్ర మథనమిదే. పొలది కూరిముల పొంగులు పొంగగ పులకల తారలు ఒడమెనదే. పొలది కూరిముల పొంగులు పొంగగ పులకల తారలు ఒడమెనదే. ఫలమై సాత్విక భావపు చంద్రుడు నిలువున పొడమగ నేరు పులలరే. ఫలమై సాత్విక భావపు చంద్రుడు నిలువున పొడమగ నేరు పులలరే. మనసిజ సముద్ర మథనమిదే. కనుగొను మింతట
కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే సుదతి తానేని చొక్కపు కాగిట అదనున నిందిరయై పొడమే సుదతి తానేని చొక్కపు కాగిట అదనున నిందిరయై పొడమే కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ హతరామృతమై అతివకు పొడమే కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ హతరామృతమై అతివకు పొడమే మనసిజ సముద్రమథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే మనసిజ సముద్ర మథనమిదే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అని చెప్పిన విధంగా మనం భగవంతుని నిరంతరం కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తూ స్వామివారి నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అటువంటి స్వామివారు ఇవాళ జూబ్లీ హిల్స్ మహానగరంలో స్వామివారు మనందరికీ కూడా కల్పవృక్ష వాహనారూఢుడై మనందరికీ దర్శనాన్ని అందిస్తూ ఉన్నారు. వృక్షాలలో కల్పవృక్షము, మణులలో చింతామణి, పశువులలో కామధేనువు, ఆర్ధుల ఆర్తిని తీర్చగలిగినటువంటి శక్తిమంతాలు ఇవన్నీ కూడాను. ప్రతి వృక్షము కూడా మన భూలోకంలో భూమండలంలో కల్పవృక్షమే. అది ఎట్లాగా అంటే తన ఆకులతో ఆహారాన్ని కల్పిస్తూ ఉంటుంది ఏ వృక్షమైనా కూడాను. వివిధమైనటువంటి పశువులన్నిటికీ కూడా రకరకాల జంతువులన్నిటికీ కూడా ఆ ఆహారాన్ని అందించేటటువంటిది ఆ వృక్షము. తన యొక్క ఆకుల ద్వారా ఆహారాన్ని కల్పిస్తుంది. ఆ వృక్షానికి కాసినటువంటి పండ్ల ద్వారా రసాల్ని ప్రసాదిస్తుంది మనకి. ఆ ఉన్నటువంటి కొమ్మలతో ఆవాసాన్ని అనుగ్రహిస్తుంది మనకి ఏ వృక్షమైనా కూడాను. ధనుర్బాణాది ఆయుధాల్ని కూడా మనందరికీ కూడా తయారు చేసుకునే విధంగా ఆ వృక్షము మనకి సహకరిస్తూ ఉంటుంది. ప్రాణవాయువుల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది వృక్షము. తరువాత భూమి సారాన్ని పెంచుతూ ఉంటుంది, మూలికల్ని ఔషధాల్ని ఇస్తూ ఉంటుంది. తరువు త్యాగాన్ని బోధించేటటువంటి గురువు ఏదైనా ఉంది అంటే అది వృక్షమే అని మనం చెప్పుకుంటూ ఉండాలి. ఆ తరువు ప్రాణాన్ని ప్రసాదించేటటువంటి దైవంగా మనం భావిస్తూ ఉండాలి. తరువు పచ్చని రూపంలో ప్రత్యక్షమవుతూ ఉన్నటువంటి పరమాత్మగా మనం భావించుతూ ఉండాలి. ఈ వృక్షాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ వృక్షాలన్నీ కూడా మనకి ఎట్లాంటివి అంటే ప్రాణబంధువు, నవరసాల సింధువు, చివురించి ఎదిగే గరుడ పచ్చల నిధానం, అరణ్య సామ్రాజ్యాల మూలపురుషుడు, చెట్టుకు మనిషికి ఉన్నటువంటి ప్రాణప్రద బాంధవ్యాన్ని చాటి చెబుతూ స్వామి కల్పవృక్షంతో పాటు సాగి వస్తూ ఉన్నాడు. మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాము. అదిగో ఇప్పటి వరకు కూడా స్వామివారికి విశేషమైనటువంటి నీరాజనాల్ని సమర్పించి జన సందోహం నడుమ మేళ తాళాలతోటి అంగరంగ వైభవోపేతముగా ఆ ఎదర ఉన్నటువంటి పండితోత్తములందరూ కూడా స్వామివారికి వేదమంత్రాలతోటి పాశురాలతోటి స్వాగతం పలుకుతూ స్వామివారి యొక్క వాహనాన్ని ముందుకు తీసుకువెళుతూ ఉన్నారు. మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. అటువంటి మహత్తరమైనటువంటి స్వామివారి యొక్క కల్పవృక్ష వాహన సేవలో ఇనువంశమున లోకహిత కల్పభూజమై అనఘుడై జనయించినాడీతడు అని అన్నమాచార్యుల వారు మనకి శ్రీరాగ కీర్తనలో వినిపిస్తూ ఉంటారు. రాముడే వెంకటేశ్వరుడు కనుక సూర్యవంశంలో లోకానికి హితం కలిగించేటటువంటి కల్పవృక్షమై ఆ శ్రీరామచంద్రమూర్తి అవతరించాడు. కల్పవృక్షం తన వద్దకు వచ్చి కోరిన వారికే హితాన్ని కలిగిస్తూ ఉంటుందటండి. కానీ ఈ కల్పవృక్షం కోరినా కోరకున్నా కూడా విశ్వానికంతా కూడా హితాన్ని కలిగిస్తుంది. కారణం విశ్వమే విష్ణువు కనుక చెబుతూ ఉంటారు. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు అన్న విధంగా విశ్వహితాన్ని కలిగించడం స్వామి బాధ్యత. స్వామివారు ఏం చేస్తూ ఉంటారు అంటే అందరికీ కూడా హితాన్ని మంచిని చేస్తూ ఉంటాడు. ఆయన భక్తుడైనటువంటి ఎవరైనా కూడా భగవంతుణ్ణి ఆర్తితో ప్రార్థించినటువంటి ఎవరైనా కూడా
వారు కష్టాల్లో ఉన్నారు అంటే స్వామివారు తట్టుకోలేరట. ఏదో రకంగా వాడి హితాన్ని కోరుతూ ఏదో రూపంలో స్వామివారు వచ్చి వారందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. చక్కగా మనం దాన్ని చూస్తూ ఉంటే విశేషమైనటువంటి పురాణ గాథలలో మనకి తెలుస్తూ ఉంటుంది. ప్రహ్లాదుణ్ణి ఎట్లాగా స్వామివారు అనుగ్రహించారు, తరువాత గజేంద్రుని ఎట్లాగా అనుగ్రహించారు అనేదంతా కూడా విశేషమైనటువంటి పురాణ గాథలలో మనకి తెలుస్తూ ఉంటాయి. ఆ విధంగా ప్రహ్లాదుడు చెప్పిన విధంగా భగవంతుడు ఎక్కడెక్కడైతే మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడో అక్కడక్కడ ఖచ్చితంగా ఇందుగలడందు లేడని సందేహము వలదు అని చెప్పిన విధంగా చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు అని చెబుతూ ఉంటారు. అటువంటి పరమాత్మ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అనేటటువంటి అసలు మనం ఆలోచనే చేయనక్కర్లేదు. మనం ఎక్కడైతే పరమాత్మను మనం ఒక గోడను చూసి అక్కడ పరమాత్మ ఉన్నట్టుగా భావించితే అక్కడ పరమాత్మ ఖచ్చితంగా ఉంటాడు. మన భావనే ప్రధానమైనటువంటిది అని చెబుతూ ఉంటారు. అటువంటి స్వామివారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం మనందరికీ కూడా కలగాలి అంటే మనం ఎక్కడెక్కడ ఎందెందు వెదకి చూచిన అందందేగలడు అన్న విధంగా మనం ప్రతి చోట భగవంతుణ్ణి చూస్తూ ఉండాలి. ప్రతి గాలి పంచభూతాలు విశేషమైనటువంటి ప్రతి మానవుడిలోనూ కూడా భగవంతుణ్ణి మనం నిరంతరం స్వామివారి రూపాన్నే చూస్తూ ఉండాలి. అందుకనే ఎవరికి కూడా మనం ఎటువంటి అపకారం కూడా చేయకూడదని చెబుతూ ఉంటారు. అటువంటి మనందరం కూడా కల్పవృక్ష వాహనంలో అధిరోహించినటువంటి స్వామివారిని దర్శిస్తూ స్వామివారి అనుగ్రహానికి పాత్రులమవుదాం. గోవింద గోవింద. విచ్చన విడిని ఆడి వీడే కృష్ణుడు, ఉత్సములేని వాడు ఉద్దగిరి కృష్ణుడు. విచ్చన విడిని ఆడి వీడే కృష్ణుడు, ఉత్సములేని వాడు ఉద్దగిరి కృష్ణుడు. విచ్చన విడిని ఆడి వీడే కృష్ణుడు.
భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం సుతదిహితృకలత్రత్రాణభారార్ధితానాం విషమవిషయతో ఏ మజ్జతామప్లవానాం భవతు శరణమేకో విష్ణుపూతో నరాణాం. ద్వంద్వములు అనేటటువంటి వాయువుల చేత కొట్టబడినటువంటి వాడై భార్యా బిడ్డల రక్షణమనేటటువంటి బరువు చేత సంసారమనేటటువంటి సాగరంలో విషమమైనటువంటి వాంఛలనేటటువంటి నీటియందు మునుగుచున్నటువంటి మానవులను రక్షించేది ఎవరైనా ఉన్నారు అంటే అది విష్ణువు అనేటటువంటి నామము ఒక్కటే అని చెబుతూ ఉన్నారు. భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం భవతు శరణమేకో విష్ణుపూతో నరాణాం అని చెబుతూ ఉన్నారు. మనకి విశేషమైనటువంటి దుఃఖాలు చెబుతూ ఉన్నారు. జన్మదుఃఖం, జరాదుఃఖం, జాయాదుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త అని చెప్పిన విధంగా ఇంద్రియ విషయ సంయోగము చేతనే ఈ దుఃఖాలన్నీ కలుగుతూ ఉంటాయి. నిష్కామ కర్మయోగము అలవడినటువంటి వారందరూ కూడా కర్తవ్యతా భావమే కానీ ఇంద్రియ విషయ వ్యామోహము మానవుడికి ఉండదు. కాబట్టి ఆశయా బద్ధతే లోకః అని చెప్పిన విధంగా ఈ లోకమంతా కూడా ఆశాపాశముల చేత బంధింపబడి ఉన్నది. ఇటువంటి ఆ ఆశా పిశాచి మానవునకు అనేకమైనటువంటి దుఃఖాలను కలిగిస్తూ ఉంటుంది. ఆ దుఃఖభూయిష్టమైనటువంటి సంసార సముద్రం నుండి దాటించగలవాడు ఎవరైతే ఉన్నారో ఆ దేవదేవుడైనటువంటి ఆ జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ జగజ్జనకుడైనటువంటి ఆ వరదరాజస్వామి రూపంలో దర్శనమిస్తున్నటువంటి ఆ వెంకటేశ్వర ప్రభువు మాత్రమే అని చెబుతూ ఉన్నారు. భవతు శరణమేకో విష్ణుపూతో వరానాం అని చెబుతూ ఉన్నారు. అందుచేత హరినామస్మరణము నిరంతరము చేస్తూ ఉండాలి మనందరం కూడాను. హరి అను రెండక్షరములు హరించును పాతకములు అని చెప్పిన విధంగా ఆ హరి అనేటటువంటి 2 అక్షరాలు చాలట మన పాపాలన్నీ కూడా హరింపజేస్తాడు ఆ పరమాత్మ. ఇటువంటి నామ సంకీర్తన చేయడం ఎంత విశేషమో చెబుతూ ఉన్నారు. శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్ లక్షం విహాయ దాతవ్యం కోటిం త్యక్త్వా హరిం భజేత్ అని చెప్పిన విధంగా చెబుతూ ఉన్నారు. శతం విహాయ భోక్తవ్యం, రోజు కూడా మనం 100 పనులు విడిచిపెట్టైనా కూడా భోజనం చేయాలి అని చెబుతూ ఉన్నారు. శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్, 1000 పనులు విడిచిపెట్టైనా కూడా మనం సమయానికి మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి, స్నానాన్ని చేస్తూ ఉండాలి. లక్ష్యం విహాయ దాతవ్యం అని చెబుతూ ఉన్నారు. మనం రోజు 1,00,000 పనులు విడిచిపెట్టైనా కూడా ఏదో ఒక దానాన్ని చేస్తూ ఉండాలి. ఎవరో ఒకరికి ఏదో ఒకటి దాతవ్యం, దానం చేస్తూ ఉండాలి. మరి ఇన్ని చేసిన వాళ్ళం ఇంకొకటి కూడా చేస్తూ ఉండాలటండి. అది ఏమిటి అంటే కోటిం త్యక్త్వా హరిం భజేత్ అని చెబుతూ ఉన్నారు. 1,000,000 పనులు విడిచిపెట్టైనా కూడా ఆ హరిని భజిస్తూ ఉండాలట మనం. శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్ లక్ష్యం విహాయ దాతవ్యం కోటిం త్యక్త్వా హరిం భజేత్ అని చెబుతూ ఉన్నారు. అటువంటి పరమాత్మని 1,000,000 పనులు విడిచిపెట్టైనా రోజు మనకి ఏదో ఒకటి పనులు ఉంటూ ఉంటాయి. అటువంటి ఇతర వ్యాపకాలను విడిచిపెట్టి కనీసం ఒక క్షణమైనా కూడా ఆ హరి అనేటటువంటి నామాన్ని స్మరిస్తే చాలట ఆ భగవంతుడు మనందరి యొక్క జీవితాలలో మన కష్టాలన్నీ కూడా తొలగించేస్తాడు. స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి వాహనారూఢుడైనటువంటి స్వామివారిని దర్శించి వీక్షిద్దాం. గోవింద గోవింద. హరినారాయణ ఆదిమ పురుషోడ సరవిని నామమే జనరక్షణము. హరినారాయణ ఆదిమ పురుషోడ సరవిని నామమే జనరక్షణము. హరినారాయణ ఆదిమ పురుషోడ.
భవసాగరమున పడిన జీవునికి ఇవలని నామం బదితే భవసాగరమున పడిన జీవునికి ఇవలని నామం బదితే తవిలి క్రోధమను తాప పుటిండ్లకు జవలీని నామ స్మరణే నీడ తవిలి క్రోధమను తాప పుటిండ్లకు జవలీని నామ స్మరణే నీడ హరినారాయణ ఆదిమ పురుషుడ సరవిని నామమే జనరక్షణము హరినారాయణ ఆదిమ పురుషుడ నెట్టన మాయల నిరాదారులకు పట్టుగొమ్మని పరనామము నెట్టన మాయల నిరాదారులకు పట్టుగొమ్మని పరనామము అట్టె దురాసలను పెనుగాలికి గట్టిగా నీ నామ కథలే చాటు అట్టె దురాసలను పెనుగాలికి గట్టిగా నీ నామ కథలే చాటు హరినారాయణ ఆదిమ పురుషుడ శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటాచల ప్రభువు అదిగోండి ఎంతో విశేషంగా నృత్య గీత వాద్యాల మధ్య స్వామివారు తన మాడవీధి ఉత్సవాన్ని తిరుమాడ వీధుల్లో స్వామివారు విహరిస్తూ కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క విశేషమైనటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈనాడు జరుగుతున్నటువంటి కల్పవృక్ష వాహన సేవ ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నది. స్త్రీమూర్తులంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ఆనందంగా స్వామివారిని తిరుమాడ వీధులలో ఉత్సవానికి తీసుకొచ్చి స్వామివారిని చక్కగా మాడవీధులలో ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాలన్నీ కూడాను వైఖానస ఆగమోక్తంగా జరుగుతూ ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క తిరుమల క్షేత్రంలో ఎట్లాగైతే శ్రీవైఖానస ఆగమోక్తంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదేవిధంగా ఈనాడు జూబ్లీ హిల్స్ హైదరాబాదు మహానగరం నుండి అక్కడ వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా వైఖానస ఆగమోక్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి వైఖానస ఆగమము అనేటటువంటిది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ఆగమము వేదాంత తత్వమీమాంస ఖననం కృతవాన్ హరి నామ్నా వైఖానసం ప్రాహుర్యంచ వైఖానసం తథా అని ఆనంద సంహితలో చెప్పిన విధంగా సమగ్ర షాడ్గుణ్య పరిపూర్ణుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క సంకల్ప బలము చేత దేవ మనుష్యాది వివిధ విశేష సృష్టి కొరకు వికనోముని ఆ విఖనస భగవానుడు ఆవిర్భవించారు. వైఖాన సామగాయన అని మహాభారత వచనము. హిరణ్యాక్ష సంహారార్థం భూమిని త్రవినటువంటి శ్రీమన్నారాయణునకు విఖనసుడు అనేటటువంటి ప్రసిద్ధి ఏర్పడినట్లు ఒక విషయంగా మనకి తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా తనను వైదికముగా అర్చించడానికి ఇహపర సాధనము భక్తులందరికీ కూడా తెలియడానికి భూలోకంలో భగవంతుడిని ఎట్లాగా అర్చించాలి భక్త్యా భగవంతన్ నారాయణమర్చయే తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని
చెప్పిన విధంగా ఆ భగవంతుడి యొక్క పాద కమలాలని మనం చేరుకోవాలి అంటే ఆ విధానం ఎట్లాగా, ఆ అర్చనాది కైంకర్యాలు, స్వామివారికి సేవలు మనం ఎట్లాగా ఆచరించాలనేదంతా కూడా మనందరికీ కూడా ఎంతో విశేషంగా మనకి అనుగ్రహించినటువంటి పరమాత్మ యొక్క జాత సంభూతుడైనటువంటి ఆ విఖనస మహర్షి వారు. ఆ విఖనస మహర్షి శ్రీమన్నారాయణుడి యొక్క తన నాభి కమలం ద్వారా ఆవిర్భవించ చేసుకొని ఆ ఆవిర్భవించినటువంటి ఆ మునిపుంగవునకు విఖనసుడు అనేటటువంటి నామాన్ని ఆ స్వామివారు పెట్టారు. అటువంటి ఆ విఖనసుడికి ఆ నామము అట్లాగ ఏర్పడింది అంటూ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. విఖనా ఇది వైవిష్ణు తజ్జా వైఖానసా స్మృతాః విష్ణుంసజశ్చ విఖనా మునీనాం ప్రథమో ముని అని చెప్పిన విధంగా తనోపదిష్టం యత్సూత్రం తత్సూత్రేషు ఉత్తమం స్మృతం అని చెప్పిన విధంగా ఆ స్వామివారు మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తూ ఆ వైఖానస ఆగమోక్తంగా జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవాలలో, వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారు 4వ రోజు ఉదయం చక్కగా కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామివారిని దర్శిద్దాం. గోవింద గోవింద. హరి గొలిచియు మరి అపరముల, హరి గొలిచియు మరి అపరముల తీరముగ అతనినే తెలియుటగాక, హరి గొలిచియు మరి అపరముల తీరముగ అతనినే తెలియుటగాక, హరి గొలిచియు మరి అపరముల. పంకజనాభుని పాదములు తలచి ఇంకా మరియొక ఇతరముల, పంకజనాభుని పాదములు తలచి ఇంకా మరియొక ఇతరముల, అంకెలనతనిడే అతని దాసులనే, అంకెలనతనిడే అతని దాసులనే కుంకక నిజముగ కొలుచుటగాక, అంకెలనతనిడే అతని దాసులనే కుంకక నిజముగ కొలుచుటగాక, హరి గొలిచియు మరి అపరముల తీరముగ అతనినే తెలియుటగాక, హరి గొలిచియు మరి అపరముల. పన్నగ శయనుని బంట్లకు బంటై కొన్నిటిపై మరి కోరికల, పన్నగ శయనుని బంట్లకు బంటై కొన్ని